హాయ్ అండి. ఈరోజు నేను పిల్లల కోసమైతే కేక్ చేస్తున్నాను. మా మను మొన్నటి నుంచి కేక్ చేయమని అడుగుతుందండి. ఎప్పుడు మైదా పిండితో చేసేదాన్ని. మైదా పిండి లేదు అనేసి ఈసారి నేను చపాతీ పిండితో చేశాననమాట. కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇవన్నిటిని నీట్‌గా అయితే జల్లించేసుకోవాలి. ఇంకా వీటినైతే జల్లించడం పూర్తయిపోయిన తర్వాత నేను మామూలుగా వెనిల్లా కేక్ చేద్దాం అనుకుంటే మా మను చాక్లెట్ కేక్ కావాలి అంది. సో, అందుకనేసి కొంచెం కోకో పౌడర్ కూడా దీంట్లోకి అయితే వేసేసాను. నాకు ఎగ్జాక్ట్‌గా మీకు కొలతలు చెప్పడం అయితే తెలీదు. సో, అందుకనేసి నేను మామూలుగా ఏమేమి వేసానన్నది చెప్తున్నానండి. ఇక 2 ఎగ్స్ తీసుకొని దాన్ని ఒక్కసారి అయితే ఇలా మిక్సీ పట్టి దాంట్లోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ పౌడర్ అయితే వేసుకున్నానండి. అలాగే ఒక 60 ml వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే వేసాను. 3 ml వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి వీటన్నిటిని మిక్సీ అయితే పట్టేసానండి. సో, ఇందాక ఆల్రెడీ మనము గోధుమ పిండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న బౌల్లోకి ఈ ఎగ్స్ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేశాను ఉండలు లేకుండాని. మా మను ఇలాగ హార్ట్ షేప్ కేక్ కావాలి అందనేసి ఆ బౌల్ అయితే తీసుకున్నానండి. ఇలాగ 2 టైమ్స్ అయితే ఇలాగ ట్యాప్ చేసుకుంటే వాటర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ముందుగానే ప్రీ హీట్‌కి పెట్టుకున్నాను కదండీ, అందులో అయితే ఈ కేక్ మిశ్రమాన్ని అయితే పెట్టేశాను. ఒక 20 మినిట్స్ తర్వాత చక్కగా అయితే అయిపోయింది. మనకి కేక్ రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే చాక్‌తో గుచ్చినప్పుడు చాక్‌కి పిండి అంటుకోకూడదనమాట. సో, కేక్ అయితే అయిపోయిందండి. చల్లారిన తర్వాత దాన్ని ఇలాగా థ్యాంక్ యూ. కేక్ చేశాను. బాగుందా నిజంగా? ఇది ఫస్ట్ టైం చేశాను, చపాతీ పిండితో చేశాను. ఎప్పుడు మైదాతో చేస్తాను. బాగుందా నిజంగా? నేను టేస్ట్ చూడలేదు కోడిగుడ్డు వేసానని.